నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, చాలామంది అప్పు తీసుకొని మళ్ళీ వాళ్ళు అప్పు తిరిగి అడిగినప్పుడు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో అయితే జనరల్గా హస్బెండ్ని వదిలించుకుంటానికి వైఫ్ కానీ నేను సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎప్పుడైతే అవతల వ్యక్తి సూసైడ్ చేసుకుంటాను అంటారో వీళ్ళు భయపడిపోయి అబెట్మెంట్ ఫర్ సూసైడ్ కింద 10 ఏళ్ళు నా మీద జైలు శిక్ష పడుతుంది అవతల వాళ్ళు ఏమైనా చేసుకుంటే అని చెప్పి గజగజ భయపడి చాలామంది అప్పులు వదిలేసుకుంటున్నారు. హస్బెండ్స్ కూడా వాళ్ళ లైఫ్ని త్యాగం చేస్తున్నారు. ఓకే, ఈ విషయము మనము చాలామంది డిస్కస్ చేసుకోరు. ఈ విషయం మనం డిస్కస్ చేసుకుంటే చాలామంది వీక్షకులకి మనం హెల్ప్ చేసినట్టయితే. సార్, ఇప్పుడు లెటెస్ట్ సే నేను ఇన్స్టెన్స్ వైఫ్ నేను సూసైడ్ చేసుకుంటాను, లేకపోతే నేను చచ్చిపోతాను, నేను నీ పేరు రాసి చచ్చిపోతాను, నువ్వే కారణం అనుకుంటారు నేను చచ్చిపోతాను, ఇట్లాంటి థ్రెటనింగ్ థింగ్స్ ఉంటాయి. లైఫ్ థ్రెటనింగ్ అని, లేదు సూసైడ్ చేసుకుంటాను. అట్లాంటి కేసెస్లో హస్బెండ్ని నిజంగా ఆవిడ సతాయిస్తున్నారు చచ్చిపోతా అని అంటే హస్బెండ్ కెన్ అప్రోచ్ ద కోర్ట్ ఫర్ డివోర్స్. నాకు విడాకులు కావాలి అని అప్రోచ్ అవ్వచ్చు సార్. ఇన్ వన్ సచ్ కేస్ చెప్పింది ఏంటి అని అంటే కోర్టు, ఒకవేళ వైఫ్ మిమ్మల్ని ఇలా వేధిస్తుంది ఊరికే చచ్చిపోతా అని బెదిరింపులకి, అది క్రూయల్టీ కిందికి వస్తుంది. డెఫినెట్గా దట్ ఈస్ అ గ్రౌండ్ ఫర్ డివోర్స్. మీరు విడాకులు అనేవి మంజూరు చేసేస్తాం మీకు క్రూయల్టీ కింద అని ఒక కేసులో చేసింది సార్. ఎందుకనంటే వైఫ్ ఊరికే పాప పుట్టిన తర్వాత కూడా నేను చచ్చిపోతాను అని జీవితకాలం ఫ్రమ్ 2009 టు టిల్ డేట్ చచ్చిపోతా అని బెదిరించడము, అతనికి మనశ్శాంతి లేకుండా చేయడము, టూ మచ్ ఇంటర్ఫియరెన్స్ ఫ్రమ్ దేర్ వైఫ్స్ పేరెంట్స్. అయితే నేను అనేది ఏంటంటే ఇది ప్రూవ్ చేయాలి అంటే డెఫినెట్గా ఆమె అట్లా అంటున్నప్పుడు రికార్డింగ్ చేస్తాం కానివ్వండి, లేకపోతే ఫోన్లో బెదిరించినప్పుడు ఫోన్ రికార్డింగ్ చేస్తాం కానీ ఇవన్నీ డెఫినెట్గా అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు ఎవిడెన్స్ కూడా పెట్టాల్సి వస్తుంది. సిమిలర్లీ ఇప్పుడు మీరు చెప్పినట్టే అప్పు ఇచ్చిన వ్యక్తి అప్పు వెనక్కి అడిగితే కొత్త టెక్నిక్స్ వాడుతున్నారు. నువ్వు నన్ను అప్పడితే నేను ఎక్కువ సార్లు ఆడితే నేను చచ్చిపోతాను అని చెప్పేసి, మరి ఇలాంటి వాళ్ళకు కూడా ఇదే సెక్షన్ అప్లికబుల్ అవుతుందా సార్? ఈ మధ్యకాలంలో చాలా విపరీతంగా అప్పులు చేయడము, వెళ్ళి దబాయించి వాళ్ళనే ఉల్టా అప్పు ఇచ్చిన వాడినే నువ్వు ఎక్కువ అడిగితే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పడము, నువ్వు డబ్బు నా దగ్గర తీసుకున్నాను కరెక్టే కానీ నేను ఇవ్వను, నా దగ్గర ఇప్పుడు లేవు, అడిగితే చచ్చిపోతాను, నీ పేరు రాసి చచ్చిపోతాను అని. ఇచ్చిన వ్యక్తి ఏంటి అని అంటే డబ్బు పోయింది కాక ఇంకా మళ్ళీ నా మీద కేసులా అని భయపడిపోవడం. ఇది డెఫినెట్లీ బ్లాక్ మెయిల్ ఎక్స్ట్రాషన్ కిందికి వస్తుంది సార్. డెఫినెట్గా వాళ్ళ మీద మనం కేసు వేయొచ్చు. చాలా మంది భయపడేది ఏంటి అంటే అబెట్మెంట్ ఫర్ సూసైడ్ అంటే అది 10 years ఉంటుంది జైలుకి వెళ్ళాలంటే. ఎవరైనా అప్పు ఇయ్యలేక రాసి చచ్చిపోయినా, లేకపోతే నాకు డబ్బులు కావాలి ఇవ్వకపోతే చచ్చిపోతానన్నా, ఇట్లాంటప్పుడు మీరు భయపడే అవసరం లేదు. అండర్ సెక్షన్ 380, 384 కింద ఎవరైనా, ఇది ఎక్స్ట్రాషన్ అండ్ బ్లాక్మెయిల్ కిందకి వస్తుంది. ఎవరైనా మీరు అప్పించిన తర్వాత ఆ డబ్బులు వెనక్కిస్తానికి ఇట్లాంటి భయపడిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద 383, 384 కింద సెక్షన్ కింద. అయితే దానికి ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి. ఏదో ఒక రకంగా మీరు ఎవిడెన్స్ సేకరించి పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ మనిషి మీద మీరు ఈ కేసు వేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.